మనతో మాట్లాడతారో ఎదురు చూద్దాం, విందాం. దైవలేఖన ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. దేవుడు ఈ మాటలను 3వ వచనం చదవండి. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడిని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడి మాటలు మన ఇంట్లో ఆస్వాదించేలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, ఆది సంబోధుడా, స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఈ దినము ఈ సమయాన్ని ఇచ్చిన మా యేసయ్య ఇంతవరకు స్తుతించుటకు ఆరాధించుటకు అవకాశం ఇచ్చిన పరమ తండ్రి, ఇప్పుడు మీ దివ్య వర్తమానాన్ని వెళ్ళాలని ఆశపడుతున్నాం. మాలో ఉన్న తండ్రి బలహీనతలన్నీ పారదోలబడి మీ సన్నిధిలో చురుకుగా యోగ్యకరంగా నడుచుటకు సహాయం చెందుతూ నడుచున్నాను. ప్రభువా, నీ దాసును మరుగుపరిచి మీ కృపలో భద్రపరిచి నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడమని, కనికరమని చూపించమని, ఈ అల్పుని దీని దాసును వాడుకోమని పరిశుద్ధమైన యేసయ్య నామములో జ్ఞాపన చేయించున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కొద్ది నిమిషాలు మనము ఒక ప్రాముఖ్యమైన సంగతిని ధ్యానించుకొని ఈ యొక్క కూటానికి ముందుకు కొనసాగుదాం. ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, మన దేశంలో మోటివేషనల్ స్పీచర్స్ ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్స్ మనల్ని ప్రభావితం చేసేటువంటి, మనలో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పేటువంటి అద్భుతకరమైనటువంటి ప్రసంగికులు ఉన్నారు. మనల్ని ఉత్తేజపరిచేటువంటి వ్యక్తులు, వారి వాగ్ధాటి వలన, వాక్చాతుర్యం వలన, వారికి ఉన్న నైపుణ్యత వలన మనల్ని ప్రభావితం చేస్తారు. అంటే ఎవరైనా వేదనలో ఉంటే, సమస్యలో ఉంటే, ఇబ్బందులో ఉంటే, ఇరకాటంలో ఉంటే, తెలియని పరిస్థితిలో ఉంటే, ఎటు ఎల్లాలో తోచలేని స్థితిలో ఉంటే వారిని ఉత్తేజపరిచి వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొల్పి ఒక్కసారిగా వాళ్ళలో ఉన్నటువంటి తెలియని ఒక ధైర్యము, తెలియని ఒక బలము తీసుకువచ్చేటువంటి ప్రసంగాలు చేసే బోధకులు ఉన్నారు. వాళ్ళని మోటివేషనల్ స్పీకర్స్ అంటారు. ఎంతోమంది ప్రభునందు పిల్లారా, అయితే వాళ్ళు ఉండక మునిపే మనల్ని చైతన్యపరచడానికి, మనల్ని ఉత్తేజపరచడానికి, మనలో ఉన్న లోపాలను సవరించుకునే అనుభవాన్ని కలుగు చేయడానికి ఎన్నో గ్రంథాలు కూడా లిఖింపబడి ఉన్నవి. కొంతమంది జీవిత చరిత్రలు రాస్తారు. మహనీయులు, మహానుభావులు జీవిత చరిత్రలు రాస్తారు. రాసి ఆ గ్రంథాలు చదివితే, ఆ పుస్తకాలు చదివితే మనలో కూడా ఇలా సాధించాలి అన్న ఆలోచన వస్తుంది. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడడానికి, తొందరగా నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిన వారు 30 రోజుల్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, 30 రోజుల్లో హిందీ ఎలా నేర్చుకోవాలి అంటే భాషల మీద మక్కువ ఉన్నవారికి అనేకమైన పుస్తకాలు కూడా వచ్చేసాయి. కొంతమందికి వంట మీద ఇంట్రెస్ట్ ఉంటే వంటలు చిట్కాలు అనే ఒక పుస్తకాలు వచ్చేసాయి.
ఇప్పుడు మొబైల్స్ వచ్చేసాయి. మొబైల్లో అనేకమైనటువంటి యాప్స్ ఉన్నాయి, అప్లికేషన్స్. ఒక వంటకే కావచ్చు, లేకపోతే మానవ మనుగుడు కావచ్చు, ఇత్యాది అనుభవాలు ఎన్నో. అంటే మనం ఏదైనా చేయాలనుకుంటే మనలో చైతన్యం సరిగా పురుగొల్పనంతసేపు కూడా దాన్ని చైతన్యపరచడానికి ఉపయోగపడేటువంటి గ్రంథాలు, పుస్తకాలు, మనుషులు, ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద. అందులో కొన్ని పరిశుద్ధ గ్రంథాలు, ప్రామాణిక గ్రంథాలని చెప్పబడినవి కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అంటే ఎన్నో. ఏంటి, హైందవ సోదరులకి ప్రామాణిక గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేదాలు, ఒక్కొక్క గాథ, పురాణ గాథ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పుతుంది. అందులో మనకి చక్కగా అందరికీ బాగా ఉత్తేజపరిచింది, బలపరిచింది, బాంధవ్యాలు, బంధుత్వాలు తెలిపింది. ఏంటి, కొన్నినో మౌలికమైనటువంటి అవసరమైనటువంటి సందేశాలను ఇచ్చింది రామాయణం. రామాయణ గాథ అనేది చాలామందిని ఇన్స్పిరేషన్ చేసింది. ఒక భర్త ఏ స్థానంలో ఉండాలో, భార్య ఏ స్థానంలో ఉండాలో, అన్నదమ్ములు బాంధవ్యం ఏ రీతిగా ఉండాలో, ఏంటి ఇలాగా ఎన్నో సంగతులు రామాయణం ద్వారా మనం నేర్చుకోవచ్చు. చదివితే, ఆ గాథ చదివితే ఎన్నో విషయాలు మనకి తెలియపరచబడతాయి. అదేవిధంగా ఇప్పుడు చక్కగా ప్రావీణ్యం పొంది అనేక మందికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, నినాదం కూడా చేస్తున్నారు ఈ గ్రంథాన్ని అందరికీ పంచాలి అని. భగవద్గీత అది మహాభారతంలో ఒక పర్వం. మహాభారతం 18 పర్వాలు ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే. ఎంతో కొంత ఏంటి తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారు చదివితే, ధ్యానిస్తే తెలుస్తుంది. మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. 18 పర్వాల్లో ఒక పర్వమే భగవద్గీత. శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చేసే ధర్మోపదేశం, గీతా సారాంశం. అందులో కూడా ఎన్నో విషయాలు తెలుసుకొని దాన్ని గైకొని ఉత్తేజపరచబడిన వారు ఎంతోమంది ఉన్నారు. దానివల్ల కొంతమంది అంటే వక్రీకరణ చేసుకొని దాని ద్వారా చెడిపోయిన కూడా ఉన్నవారు ఉన్నారు. అంటే ఒక ఉన్మాదం అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు ఈనాడు. ప్రభునందు ప్రియులారా, నేర్చుకోవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. సమాజ శ్రేయస్కరం కొరకు, కుటుంబ శ్రేయస్కరం కొరకు, వ్యక్తిగత జీవిత శ్రేయస్కరం కొరకు ఎన్నో 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 గ్రంథాలు ఉన్నాయి. ఇలాగా ప్రచురింపబడుతున్నాయి. దాన్ని అనేక మంది స్వీకరిస్తున్నారు, గ్రహిస్తున్నారు. అందులో చదువుకొని ఎంతోమంది నేను ఇలా మారాను అని చెబుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ప్రతి గాథ లేకపోతే గ్రంథము, పుస్తకము ఏదైనా కావచ్చు, లేకపోతే ప్రసంగము కావచ్చు, ఏదైనా ఒక విషయ పరిజ్ఞానాన్ని నేర్పుతుంది. నీ మనుగడలో ఈ రీతిగా నడిస్తే బాగుంటుంది, ఈ రీతిగా ముందు కొనసాగితే బాగుంటుంది, నువ్వు ఎంచుకున్న వృత్తిలో ఈ రీతిగా స్టెప్ వైజ్గా వెళ్తే బాగుంటుంది అని చెబుతారు. చదువుకుంటే బాగుంటుందని పెద్దలు చెబుతారు. గురువర్యులు, ఉపాధ్యాయులు, బోధకులు, లేకపోతే టీచర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అదే చెప్తారు. క్లాసులో 60 మంది ఉంటే 60 మందికి అదే మాట చెప్తారు. చదువుకోండి అయినా చదువుకోండి అందరికీ చెప్తారు. దాంతోపాటు విద్య కూడా నేర్పుతారు, విజ్ఞానం నేర్పుతారు. కానీ అందరూ దాన్ని అవలంబించరు.
60 మంది స్టూడెంట్స్ ఉంటే 60 మంది కూడా టాప్ ర్యాంక్కి వచ్చారు. 60 మంది కూడా చెప్పిందంతా కూడా గ్రహించి వారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోరు. ఇలాగ మోటివేషనల్ స్పీకర్స్ చెప్పేటువంటి సందేశాలు ఎంతోమంది వింటారు. వినడానికి ఇప్పుడు పక్కన విజువల్ ఎఫెక్ట్ కూడా పెడతారు. అట్రాక్టబుల్గా, ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. విజువల్ ఎఫెక్ట్ పెట్టి దాంతోపాటు ట్యూన్ సౌండ్ సిస్టమ్ చెప్పేటప్పుడు, ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు గిబ్ అనే సౌండ్ వచ్చి ఒకసారిగా మనలో హృదయంలో ప్రకంపనలు తీసుకొచ్చి దాని మీద మన మైండ్ పెట్టేటట్లుగా చేస్తారు. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా విజువల్ కావచ్చు, లేకపోతే సౌండ్ ద్వారా కావచ్చు. ఇప్పుడు స్పీకర్ చెప్తారు, మోటివేషనల్ స్పీకర్స్ ఎంతమంది ఉన్నారు. అది చెప్పేటప్పుడు మనం వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి గిబ్ సౌండ్ వస్తుంది. అంటే మనల్ని ఉత్తేజపరచడానికి, మనలో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పడానికి. ఈ రీతి బాగుంటుంది, ఈ నీతి బాగుంటుంది, ఇలాగుంటుంది, అలాగుంటుంది, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేవారు ఇప్పుడు చాలామంది, వందలాది వేల కొలది మంది, కొన్ని లక్షల పుస్తకాలు ప్రచురణలో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వేల మంది ప్రసంగికులు, బోధకులు, మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. ప్రభునందు పిల్లారా, అంటే ఒక మనిషిని ఉత్తేజపరచడం అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఒక మనిషికి మానవత్వం తెలీదా? మంచి తెలీదా? ఇది చెడుని తెలీదా? తెలుసును, తెలిసినా సరే అది మరుగయ్యేటువంటి పరిస్థితికి వచ్చేసాడు. ఇలా నడవకూడదు, ఇలా మాట్లాడకూడదు అని తెలీదా? నీ నోటంట తప్పుడు మాటలు రాకూడదని తెలీదా? తెలుసును. కానీ అలా మాట్లాడకూడదు, ఇలా బ్రతకాలి, ఇలాగ ఉండాలి అని చెప్పేవారు, తెలియపరిచే గ్రంథాలు ఎన్నో వచ్చేసాయి. ఎన్ని వచ్చినా, ఎన్ని చేసినా మానవ యొక్క స్వభావం మారడం లేదు. మానవుని వ్యక్తిత్వము, మానవుని యొక్క స్వభావము మంచి వైపు, జీవం వైపు, సత్యం వైపు నడవడానికి ఇష్టపడడం లేదు. మోటివేషనల్ స్పీకర్స్ ఎవరు తీసుకొచ్చారు అనుకోండి, స్కూల్కో కాలేజీకో, ఆయన చెప్పేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ స్టూడెంట్స్కి, చెయ్యాలి, ఎక్కడి నుంచి నేను చేస్తాను రేపటి నుంచి. అంత వేస్ట్ ఆఫ్ టాక్. ఎంతమంది ఉత్తేజభరితులు అవుతారో, ఆనందభరితులు అవుతారు. ఒక్కొక్కసారి రోషం పొడుచుకొస్తుంది. ఇక నుంచి నేను యాటిట్యూడ్ మార్చుకుంటాను, నా బ్రతుకు మార్చుకుంటాను, నా ప్రవర్తన మార్చుకుంటాను, నా యొక్క తలంపులు మార్చుకుంటాను, చెప్పారు కదా అలా నేను నడుస్తాను అనుకుంటాడు. అనుకున్న 2 రోజులు 10 రోజులకు మళ్ళీ మామూలే. ఆ ప్రభావము, ఆ మోటివేషన్ అది ఎంతవరకు ఉంటుందంటే కొన్నాళ్ళు, కొన్ని గడియలు, కొన్ని దినాలు. మారేవాడు ఎలాగైనా మారుతాడు. కానీ చాలా మట్టుగా 100 మంది వింటే అందులో ఒకలో ఇద్దరు పైకి వస్తారు. ఒక అంబేద్కర్ గారి గురించి చెప్పేటప్పుడు ఇలాగ ఆలోచన చేయాలి. సమాజం బాగుండాలంటే, సమాజ శ్రేయస్కరం కోరుకునే వారందరూ కూడా, భారతదేశ పౌరులందరూ కూడా ఇలాగ ఆలోచన చేస్తే మన దేశం ఉన్నతమైన స్థాయికి వెళుతుంది. ఉన్నతమైన భావనలు కలిగి ఉంటారు, ఒకరికొకరు ద్వేషించుకోరు, అందరూ ఐక్యత కలిగి ఉంటారని చెప్పినప్పుడు అందరూ అనుకుంటారనమాట, చెయ్యాలి, చేస్తాం. ఒక 10 దినాలు 20 దినాలు అనుకుంటాడు, తర్వాత మామూలే. ఇంతమంది స్పీకర్స్ ఎన్నో ప్రసంగాలు చేశారు, ఎన్నో గ్రంథాలు ప్రచురణలో ఉన్నాయి.
కానీ ఒక్క అంబేద్కర్ తయారవడం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఒక అంబేద్కర్ తయారవడం కష్టమైపోతుంది. అలాగా సామాజికంగా ఆలోచన చేసే అనుభవం ఈనాడు లేదు. చెప్పుకుంటాం అంతే, అంబేద్కర్ సూపర్, మహనీయుడు, మహానుభావుడు ఏంటి ఎన్నో చెప్పుకుంటాం. గాంధీజీ సూపర్, మహాత్మా అని పిలువబడ్డాడు ఆయన, జాతి పిత అని పిలువబడ్డాడు ఆయన, చెప్పుకుంటాం. స్వామి వివేకానందులు ఎక్సలెంట్. ఆయన చేసే ప్రసంగానికి అందరూ 10 నిమిషాలు చప్పట్లు కొట్టి సంతోషించారు, ఆనందించారు, ఎంతగానో హర్షించారు. వారి గురించి ఎంతోమంది చెప్పుకుంటాం, ఎంతోమంది ప్రభావం పొందుకోవాలని మోటివేషనల్ స్పీక్స్ వింటూ ఉంటారు, ప్రీచింగ్ వింటూ ఉంటారు. కానీ ఒక్క వివేకానంద గారు తయారవడం. ప్రభునందు ప్రియులారా, ఒక దొంగే ఉండొచ్చు, ఒక వ్యభిచారే ఉండొచ్చు, ఒక మోసగాడే ఉండొచ్చు, ఒక నరహంతకుడే ఉండొచ్చు. ఆ ఇన్నంతసేపు కూడా చక్కగా వింటారు. కొంతమంది నరహంతకులు ఉన్నారనుకోండి, 100 మంది దొంగలు ఉన్నారనుకోండి, వ్యభిచారులు ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ వెళ్ళి ఈయన చెబుతూ ఉంటారు, తప్పు, అది కరెక్ట్ కాదు, ఎన్నో నీతి మాటలు చెప్తూ ఉంటారు. చెప్పిన కొన్ని దినాల తర్వాత వెళితే ఎవరి గురించి, ఏ గాథ గురించి చెప్పారో వాళ్ళు తయారు గారు. ఏంటి ఇప్పుడు వాల్మీకి తీసుకున్నాం అనుకోండి, ఆయన ఎలాంటి విధానం నుంచి ఎలాంటి విధానం మారాడు అని చెప్తామంటాం. రామాయణం రాసిన వాల్మీకి గారి గురించి చెప్తాం, కానీ వాల్మీకి తయారు కాడు. ఈరోజు రాములు గారి గురించి మాట్లాడతారు, ప్రసంగాలు చేస్తారు, రామాయణం గొప్పతనం చెప్తారు, కానీ రాముడు లాంటి వారు తయారు గారు. ఎందుకంటే మానవ మనస్సులో ఉన్న లోతు గుండెలలో ఆ స్వభావాన్ని అలాగనే భద్రపరుచుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్త వినాలా. నువ్వేదో వినడం వలన, ఆ క్షణానికి ఉత్తేజపరచబడడం వలన నువ్వు మంచి వ్యక్తిగా, దేవునికి ఇష్టడుగా, సమాజ శ్రేయస్కరంగా తయారవడం సాధ్యపడదు. విన్నదాన్ని నెమరు వేసుకోవాలా. దేవునికి స్తోత్రం. అది నీ జీవితంలో చూపించగలగాల. ఎంతోమంది ఉన్నారు, ఎన్నో ప్రసంగాలు చేస్తారు, ఎన్నో గ్రంథాలు రాస్తారు, ప్రగతికి మెట్లు, నీ జీవిత సోపానానికి ఈ స్టెప్ వైజ్గా వెళ్తే నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్తావని ఎన్నో గ్రంథాలు రాస్తారు. కానీ ఒక్కరు కూడా అలా తయారవడం సాధ్యపడడం లేదు. మహా అయితే 1,00,000 మంది వింటే ఒక 10 మంది తయారవడం కష్టమైపోతుంది. ప్రభునందు ప్రియులారా, ఏమిటి, ఎందుకు ఈ దుస్థితి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, ప్రభునందు ప్రియులారా, అందరూ చెప్పుకోవడము, ప్రసంగాలు చేయడము, లేకపోతే ఎవరో చెప్పినంత వరకు మనం ఎందుకు ఉండాలా? మనకు తెలియదా మంచి చెడు ఏంటో? ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది న్యాయమో, ఏది అన్యాయం మనకు తెలీదా? తెలుసు. తెలియదని కాదు, తెలుసు. కానీ మనలో ఉన్నటువంటి అహము లేకపోతే గర్వము మన బ్రతుకును మార్చకుండా చేస్తుంది. మన బ్రతుకును సత్యాన్ని వెంబడించకుండా చేస్తుంది. మన జీవితాన్ని న్యాయబద్ధమైన ఆలోచన చేయకుండా చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలా.
నేను ఇప్పుడు విషయాన్ని ముగిస్తున్నానన్నమాట. ఎంతోమంది ఉన్నారు, ఎన్నో విధాలుగా చేశారు, ఎన్నో విధాలుగా మాట్లాడారు, ఎన్నో ఉత్తేజపరిచేటువంటి చైతన్యాన్ని మేల్కొల్పేటువంటి ప్రసంగాలు చేశారు, మాటలు చెప్పారు, ఎన్నో గ్రంథాల మాటలు చెప్పాయి. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము ద్వారా మాట్లాడుతున్న ఒక వ్యక్తి మాత్రంగా అలాగ చెప్పి ఊరుకోలేదు. అది విషయం. నీతి మాటలు, మంచి మాటలు చెప్పి ఊరుకోలా. గురువు పని, టీచర్ పని చెప్పి ఊరుకోవడం కాదు. కానీ అందరూ కూడా చెప్పి ఊరుకుంటారు. మరి ఏం చేస్తావు? ఏం చేయలేము, సాటి మానవుడు, ఆయన తెలియాల అని చెప్పేసి ఊరుకుంటాం. ఎందుకంటే మనకి శాతగాని పని అది. ఒక వ్యక్తికి నీతి చెప్పడము, మంచి చెప్పడం మనకు చేతనైన పని. కానీ ఆ వ్యక్తిలో ఆ నీతిని ప్రతిష్ఠించడం మనకు శాతగాని పని. ఏ మానవుడికి శాత కాదు. ఒక వ్యక్తికి సత్యం చెప్పడం వరకే, సత్యములో ప్రతిష్ఠించడము మనకి శాతగాని పని. ఏ మానవుడికి శాత కాదు. అందుకే సత్య హరిశ్చంద్రుడి కథ అంటారు, కానీ హరిశ్చంద్రులాగా ఎవరు మారరు. చెప్పుకుంటాం, సత్య హరిశ్చంద్రుడి కథ చెప్పుకొని గర్వపడతాం, సంతోషిస్తాం. కానీ ఎవడు కూడా సత్య హరిశ్చంద్రుడిలాగా ఉండాలని ఆశ పెట్టుకోరు. రామాయణంలో రాముల వారి కథ చెప్పుకుంటాం, అనేక మందికి ప్రసంగాలు చేస్తాం, ప్రవచనాలు చెప్తాం. కానీ రాముల వారు ఉండడము సాధ్యపడదు. ఎందుకంటే ప్రతి గ్రంథము కూడా చెప్పినంత వరకే. నీతి మార్గం ఏంటో, సత్య మార్గం ఏంటో చెప్పినంత వరకే. కానీ ఆ చెప్పిన వ్యక్తి నీలోనికి వచ్చి మార్చడం మాత్రం ఏ వ్యక్తికి శాతగాని పని. అసాధ్యమైపోతుంది. ధర్మశాస్త్రము కూడా దేవాదేవుడు చెప్పించాడు మోషే ద్వారా. కానీ ధర్మశాస్త్రం విన్నవారు అందరూ కూడా అందులో నడవలా. నడిచారండి? నడిస్తే మరెందుకు? ఇజ్రాయేలే ప్రసంగం ఐగుప్తు ప్రాంతం వచ్చిన వారందరూ కూడా బ్రతకకుండా దేవుని కోపాగ్నికి ఎందుకు బలవుతారు? నడవలేకపోతున్నారు. నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, ఏంటి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, తల్లిదండ్రులను సన్మానించు, నీ దీర్ఘవంశంలో ఎగునట్లు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఆకాశం ఎందే కానీ భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేన్ని ప్రతిని నమస్కరించకూడదు, నీ దేవుడే నామను పరిశుద్ధంగా ఉచ్చరింపవలను. ఇవన్నీ తెలియదా అండి? దేవుడిచ్చిన ఆజ్ఞనే కదా. కానీ అందులో నడవడము అవలా. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రభునందు పిల్లారా. ఇక్కడ ఒక విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా వినాలి. ఎంతోమంది ప్రసంగికులు ఉన్నారు, ఎంతోమంది బోధకులు ఉన్నారు, ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, ఉత్తేజపరిచేటువంటి వ్యక్తులు ఉన్నారు, చైతన్యాన్ని పురుగొల్పే వ్యక్తులు ఉన్నారు, ప్రభావం చేయడానికి ప్రయత్నించే వ్యక్తులు ఉన్నారు. కానీ వారందరూ కూడా ఒక వ్యక్తులను తయారు చేయడము అవడము లేదు. మానవతావాది, మానవుడు ఏ రీతిగా ఉండాలనో, మానవత్వం ఏ విధంగా మనలో నివసించాలనో చెప్పేవారు మాత్రమే, కానీ అందులో నడిపేవారు లేరు. కానీ ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన మాత్రం ఏ మానవుడికి శాంతగాని పని ఆయన మాత్రమే చేయగలడు. ఏ మానవుడికి అవకాశం లేదు. ఎంత పెద్ద మహనీయుడైనా మహానుభావుడైనా అవకాశం లేదు. పాపము సమాజ శ్రేయస్కరం కొరకు జీవితాలని అర్పించేశారు ఎంతోమంది మహానుభావులు.
అర్పించిన జీవితాలను చూస్తున్నారు, వింటున్నారు, కథలుగా చెప్పుకుంటున్నారు తప్ప అలాంటి వ్యక్తులుగా నేను తయారవ్వాలని ఎవరు అనుకోవడం లేదు. చెప్పుకుంటాం గొప్పవారి గురించి, భగత్ సింగ్ గారి గురండి, అల్లూరి సీతారామరాజు గురండి, మహనీయుల గురండి, మన దేశ సంరక్షకుల గురండి, మిలిటరీలో చనిపోయిన వారి గురించి ఎంతగానో గొప్పగా చెప్పుకుంటాం. కానీ దేశం కొరకు చనిపోయిన వారి వ్యక్తిత్వం మనలోనికి రాదు. ప్రభునందు పిల్లారా, ఇక్కడ విషయాన్ని గమనించాలా. ప్రతి ఒక్కరు కూడా నీతి బోధలను, సత్య బోధలను చెప్పడానికి ప్రయత్నిస్తారు తప్ప అందులో నడిపించడానికి మాత్రం ఎవ్వరి వలన కాదు. నడిపించగల సమర్థుడు సర్వోన్నతుడు దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అనేక మంది క్రీస్తులుగా తయారగుట కొరకు దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు. చెప్పేవాడు కాదాయన, చెప్పి ఊరుకోడు ఆయన. నువ్వు నడవలేవని తెలుసు ఆయనకి. ఎందుకంటే నీలో ఉన్నది పాప స్వభావము, మంచి స్వభావం కాదు, దైవ విరోధ స్వభావం నీలో నెలకొంది. నువ్వు నడవలేవు, మంచిగా బ్రతకలేవు, మంచిగా జీవించలేవు. ఎందుకంటే నీ చుట్టూరు ఉన్నది ఇంత కూడా దుష్టిని యందున్నది. నీలో ఉన్న స్వభావం కూడా దుష్టిని వశములో ఉన్నది. నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదది. కానీ తన కృప ద్వారా, కనికరమ ద్వారా నిన్ను తన పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరణ చేసి తన బలమైన హస్తముతో నీ బలహీనమైన హస్తాన్ని పట్టుకుని నడిపిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అది యేసయ్యకు గొప్పతనం. అందుకే ఆ పాటలో ఉంటుంది అనమాట, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీతోనే అవ్వాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. ప్రభునందు ప్రియులారా, చీకటిలో ఉన్న నిన్ను దేవుడు సెలవిచ్చాడు. నేనే వెలుగును, నేనే సత్యాన్ని. నువ్వు అసత్యంలో ఉండేటప్పుడు, చీకటిలో ఉండేటప్పుడు, అవినీతిలో ఉండేటప్పుడు, అపవిత్రతలో బతికేటప్పుడు దేవుడు సెలవిచ్చాడు, నేనే పరిశుద్ధతను, నేనే పరిశుద్ధుడను, నాలో ఉండుట నీకు పరిశుద్ధత, నేనే నీతిమంతుడు, నేనే న్యాయవంతుడు, నేనే సత్యవంతుడును అని తన గురించి తను చెప్పుకొని నీకు చెప్పి ఊరుకోలేదు ఆయన. అందులో ఉన్న నిన్ను ఇందులోనికి ఆయన నడిపించుట కొరకు నీ దగ్గరికి ఆయన వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరలోకవాసిగా ఉండి విశ్వసింహాసనం మీద ఉండి చెప్పొచ్చును, ఎన్నో చెప్పాడు. ధర్మశాస్త్రం మొత్తం ఆయన చెప్పినా సరే నువ్వు నడవలేని సంగతి ఆయన తెలుసు. ఏదైతే చేయకూడదు అది నువ్వు చేస్తావు. మేలైనది చేయాలని ఆశపడుతున్నాను కానీ నేను మేలు చేయలేకపోతున్నానని పౌలు భక్తుడు అన్నాడు. అదే గ్రంథము రోమిలి రాసిన పత్రికలో
7వ అధ్యాయము 18వ వచనము. ఉమ్. 18. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని నేను చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట. దేవునితో నడిచిన వ్యక్తి, దేవుని కృపను పొందుకున్న వ్యక్తి, దేవుని కొరకు దేనికైనా సిద్ధమైన వ్యక్తి, నమ్మకమైన పనివాడు, నమ్మకమైన సేవకుడు, మనకందరికీ మాదిరి. ఆయన చెబుతున్న మాట అది. నేను మేలైనది చేయాలని కోరుచున్నాను కానీ అది చేయలేకుండా నా శరీరము ఉన్నది. మేలైనది చేయగోరక కీడిని నేను చేయుచున్నాను. చీకటిలో ఉన్నావని చెబుతున్నారు, అవినీతిలో ఉన్నావని చెబుతున్నాము, అసత్యంలో ఉన్నామని చెబుతున్నాము. నేనే వెలుగును, నేనే సత్యాన్ని, నేనే నీతిని, న్యాయాన్ని అని చెబుతున్నాము. చెప్పినంత మాత్రం నువ్వు వచ్చేలేవు, ఇక్కడికి వచ్చేలేవు, సాధ్యపడదు. ఎందుకంటే నువ్వు కూరుకుపోయి ఉన్నావు. ప్రభునందు ప్రియులారా, ఎవరైతే నిజమైన ఉపాధ్యాయులు చెప్పటం వరకే కాదు దగ్గర నడిపిస్తారో అలాంటి వారి నిజమైన ఉపాధ్యాయులు, గురువులు, టీచర్స్. నీలో ఉన్న బలహీనతలు చెప్పడం కాదు, ఆ బలహీనతను విస్మరించి నీ బలహీనతలన్నీ పారదోలే శక్తి సామర్థ్యాన్ని ఇచ్చువాడే నిజమైన గురువు, నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎన్నో ఉన్నాయి గ్రంథాలు, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎంతోమంది ప్రసంగికులు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, నేను చైతన్యపరిచే, ఉత్తేజపరిచే వ్యక్తులు ఉన్నారు. కానీ వారందరూ కూడా చెప్పటం వరకని నడిపించేవారు లేరు. ప్రభునందు ప్రియులారా, అలా నడిపించిన ఏకైక వ్యక్తి నజరేతుడగు యేసునాథుడు మాత్రమే. ఆ పరలోకవాసిగా ఉండి విశ్వసింహాసనం మీద ఉండి చెబుతూ ఉంటే నువ్వు చేయలేకపోతున్నావు అనే విషయం ఆయనకి తెలుసు. పాపానికి దాసుడైన వాడు జీవులు నడవడము కష్టము. ప్రభునందు ప్రియులారా, అందుకనే ఈనాడు త్రాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, వ్యసనబోతులు కానీ, దొంగలు కానీ, నరహంతకులు కానీ, వ్యభిచారులు కానీ మారడానికి కారణం ఏంటంటే దేవాది దేవుడు వాళ్ళలోనికి వెళ్ళి వారు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకెవరు కూడా అలా చేయలేకపోయారు. వాళ్ళు మొత్తం యాగమైపోయారు, కష్టపడ్డారు, కానీ వాళ్ళంటి వ్యక్తులను ఎవరును తయారు చేయలేకపోయారు. వాళ్ళకి నిలబెట్టడము శతగాని పనిగా ఉండిపోయింది. కానీ దేవాది దేవుడు మాత్రంగా హింసకుడు, దోషకుడైన పౌలుని తానే మరణమునకు అప్పగించే రీతిగా మలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఒకసారి గమనించండి. దేవుడు మన కొరకు మరణించింది, మనలో గుండా మరణ వాసములో పాలవాస అయినది దేని కొరకు అంటే మనల్ని తన చెయ్యి పట్టుకుని నడిపించడానికి. తన బలమైన హస్తముతో బలహీనమైన మన బ్రతుకులను పట్టుకుని నడిపించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. చెప్పు ఊరుకోలేదు ఆయన. ఏం పరలోకవాసగా ఉండి చెప్పి చేయొచ్చు కదా, చెప్తారు, వింటావు, కానీ నువ్వు చేయలేవు. అది నీ వలన కాని పని. కనుక ఆయనే వచ్చి నిన్ను విడిపించి తనతో పాటు నడిపించడానికి సిద్ధపడినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వ్యభిచారంలో ఉన్నావు అనుకోండి, రావడానికి నీకు కష్టము. వ్యసనంలో ఉన్నావండి, కష్టమండి. వింటావు, మంచి మాటలు వింటావు, చేయకూడదు అనుకుంటావు, కానీ మరలా పడిపోతావు. ఆ ఉత్తేజము, ఆ చైతన్యము కొంతకాలం ఉంటుంది. నిజంగా సంపూర్ణంగా ఉంటే ఈనాడు నువ్వెప్పుడో మహనీయురాలుగా, మహనీయుడిగా తయారైపోదు కదా.
ఒక మాదిరిగా ఉండిపోదు కదా. అది నీ వలన నా వలన కావడం లేదు కనుక దేవాది దేవుడే మనలోనికి వచ్చి మనలో ఉండి నడిపించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు యేసయ్య, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు వాని యందు నేను నా యందు వాడును ఉండునని. ప్రభు వల్ల అంటే నువ్వు అంత సామాన్యంగా తీసుకోకు. నీ వలన శాతగాని పని దేవుడు చేపించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని నీకు ఇస్తున్నాడు, తన పరిశుద్ధ శరీరం నీకు ఇస్తున్నాడు. అందులో పాలివారైన వారు నా వారయ్యుందురని దేవుడు సెలవిచ్చాడు. ప్రభునందు పేరినారా, నీ వలన కాని పని ఇదంతా కూడా, కానీ నీలో ఉండి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు కనుక నీకు నువ్వే స్వపరీక్ష చేసుకొని దేవుని పరిశుద్ధ రక్తాన్ని, దేవుని పరిశుద్ధ శరీరాన్ని స్వీకరిస్తే దేవుడు మహోన్నతమైన స్థానానికి తన రాజ్య పౌరునిగా నిన్ను సిద్ధపరిచి తన రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవుడి మాటలు వినికుల్లో ఆస్వాదించిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.